నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సైదుల్ గుండ్లపల్లి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీస్ కరీంనగర్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ VHP ఫిర్యాదు ఈసీ తీరుపై చంద్రబాబు సీరియస్ అధికారులు ఏకపక్ష బదిలీలపై అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు అమేథీలో నామినేషన్లు దాఖలు చేసిన రాహుల్ కిక్కరిసిపోయిన అమేథీ వీధులు కూలి పనుల కోసం వెళ్లి 10 మంది మృతి గుట్ట కింద సేద తీరుతుండగా ప్రమాదం ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. మార్చి 17న కరీంనగర్లో జరిగిన ఓ బహిరంగ సభలో కేసీఆర్ హిందువుల పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ విభాగం అధ్యక్షుడు రామరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రామరాజు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 12వ తేదీన సాయంత్రం 5 లోపల తమకు వివరణ ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై బగ్గుమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతుందని వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అధికారుల బదిలీ ఐటీ దాడులపై తాము ఎన్నిసార్లు విన్నవించినా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం లేదని, ఎన్నికల నిబంధనవాళిని కూడా అనుసరించలేదని కూడా మండిపడ్డారు. సిఈసి తీరును నిరసిస్తూ ద్వివేదికి స్వయంగా వినతి పత్రం ఇచ్చారు. అక్కడే నిరసన దీక్షకు దిగారు. ఏపీ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీల వేటు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే సిఎస్, ఇంటెలిజెన్స్ డీజీ 2 ఎస్పీలను బదిలీ చేసిన సిఈసి ఇక తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ను బదిలీ చేసింది. ప్రవీణ్ స్థానంలో సిద్ధార్థ్ కౌశల్ను ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మంగళగిరి, తాడపల్లి సిఐలపైన బదిలీ వేటు వేసింది. వారి ఆస్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. సిఈసి ఐటీ అధికారుల తీరును నిరసిస్తూ చంద్రబాబు ఏపీకి పోలీసు పరిశీలకుడిగా వచ్చిన కేకే శర్మను వెంటనే బదిలీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 25 లక్షల ఓట్లు తీసేస్తే ఏం మాట్లాడకుండా ఎలక్షన్లు అయిపోయినా ఒకసారి చెప్పారు. డెమోక్రసీ ఒకసారి అయిపోతుందండి. వాళ్ళు హైకోర్టు వరకు పోయారు. హైకోర్టు కూడా రెమెడీ రాలేదు. ఇది దారుణం కాకపోతే ఏమవుతుంది? అక్కడ మేము ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు. దానికి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్. 5 కోట్ల మందికి, ఈ దేశ ప్రజానికానికి వీళ్ళు సమాధానం చెప్పవలసిన బాధ్యత పైన ఉంది. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఎన్ఫోర్స్మెంట్కి రాకమునుపు, కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకమునుపు శ్రీకాకుళం కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకేం సంబంధం? అప్పుడు మీరు ఎటు చేస్తారు ట్రాన్స్ఫర్స్? మీ పరిధిలోకి వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్ కమిషన్ ఆపరేషన్కి వచ్చినాక మీ వైలేషన్ ఉంటే అక్కడి నుంచి మీరు పరిధి, కానీ ఇది క్లియర్ కట్ హై హ్యాండెడ్నెస్. దీన్ని ఇచ్చేసాను. అది అయిన తర్వాత మీరు చూస్తే మొత్తం డీజీ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. వాట్ ఐబీ ఈజ్ డూయింగ్ ఇన్ ది కంట్రీ? పిఎంకి ఏం పని చేస్తున్నారు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు మీరు? వాట్ ఎన్ఎస్ఏ ఈజ్ డూయింగ్? మా మీద దాడులు చేయమని లిస్టులు ఇస్తున్నారా? అవి మీరు చేస్తున్నారా? ఏ విధంగా చేయగలుగుతారు? ఏ విధంగా సమర్థించుకుంటారు? దీన్ని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదు. అదే మాదిరిగా దేవతానికి 2 ఎస్పీలు శ్రీకాకుళం, కడప ఎస్పీలు ట్రాన్స్ఫర్ చేశారు. కడపలో ఏం జరిగింది? హత్య జరిగింది. హత్యని హార్ట్ అటాక్ కింద క్రియేట్ చేశారు. సాక్ష్యాలు రూపు మార్చేశారు, మొత్తం మార్చేశారు. మధ్యాహ్నం వరకు డ్రామా ఆడారు. ఎప్పుడైతే పోస్ట్ మార్టంలో ఇది హత్యని తేలిన తర్వాత అక్కడి నుంచి ప్యానిక్ అయ్యి సాయంత్రాన్ని మళ్ళీ ఒక లెటర్ ఇచ్చి డ్రైవర్ చంపారని చెప్పారు. డ్రైవర్ చంపారని అక్కడ చెప్పి అక్కడి నుంచి ఏం చేయాలో తెలియకుండా ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయారు. సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. కోర్టుకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇవి జరిగితే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్పీని మీరు మార్చేస్తారా?
వాట్ ఈస్ ది ఇండికేషన్ యు ఆర్ గివింగ్? మర్డర్స్ని ప్రొటెక్ట్ చేస్తారా మీరు? మర్డర్ జరిగిందా లేదా? మర్డర్ జరిగిన తర్వాత మీరు ఏ విధంగా అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు? ఏ కంప్లైంట్ ఉంది? ఎవరు కంప్లైంట్ చేశారు? ఎవరైతే షీల్డ్ చేయాలనుకున్నారో, ఎవరైతే తప్పించుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం చేస్తారా? అంటే ఇంకెవరన్నా మర్డర్ కేసు ఎస్టాబ్లిష్ చేస్తారండి? భయపడరు? ఆ మాత్రం బాధ్యత మీకు లేదు ఎలక్షన్ కమిషన్కి? అంటే మర్డర్స్ చేసే వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తే ఎంత దారుణం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సిఎస్ అని ట్రాన్స్ఫర్ చేస్తారు ఏకపక్షంగా. సిఎస్ అనే వ్యక్తి ఇటు ముఖ్యమంత్రికి, మాకు రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్ డ్యూటీ చేస్తారు. మీరు తప్పు చేస్తే పుల్అప్ చేయండి. యూ హ్యావ్ టు ఫాలో రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. అలాంటిది మీరు ఇష్ట ప్రకారం చేసి సిఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే మరిగా ఈరోజు మనం చూస్తే ఇవే కాకుండా ఈరోజు ఈ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడం అన్నీ ఒక ఎత్తు. వాళ్ళు ఓపెన్గా మార్నింగ్ చెప్తున్నారు, ఈరోజు నేను పోతున్నా, మండే మార్నింగ్ చెప్తారు, ట్యూస్డే మేము పోతున్నా అంటారు, ట్యూస్డే ఈవినింగ్ ఆర్డర్ వస్తుంది. అదే మరి ఒక అతను క్యాండిడేట్ అంటాడు, రేపు సాయంత్రం లోపల ఎస్పీ మారిపోతా అంటాడు, సాయంత్రానికి ఎస్పీ మారిపోతున్నాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి! ఎప్పుడన్నా ఇలాంటి జరిగాయంటే ఎప్పుడు జరిగిన విధంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను అడుగుతున్న ఎలక్షన్ కమిషన్, అవతల వాళ్ళపైన ఇన్ని కేసులు ఉన్నాయి, ఏకపక్ష ఐటీ దాడులు చేశారు మా మీద. ఈజ్ ఇట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నికల కంటే ముందు, ఎన్నికల్లో కూడా ఏకపక్ష దాడులు. నిన్న మన జయదేవ్ ఆడిటర్ అతన్ని చేశారు, అది మునుపు సిద్ధారాఘవరావు, అంత మునుపు చాలామంది ఎలక్షన్ సమయంలో కూడా చాలామంది మా వాళ్ళందరిపైన దాడులు చేశారు. ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరు లేరా అవినీతి పనులు? ఎందుకు చేయలేదు మీరు అని సమాధానం చెప్పండి. ఈజ్ ఇట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఈచ్ ఆల్ పొలిటికల్ పార్టీ? దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? అదే మరి నిన్న మీరు చూస్తే తెలంగాణలో గోపి, ఆ గోపి అనేవాడు అసిస్టెంట్ టు లక్ష్మణ్, 8 crores దొరికాయి. ఆయన డబ్బులు డ్రా చేశాడు. ఇప్పుడు మీరు నేను డబ్బులు డ్రా చేయడానికి లేదు. ఆయన 8 crores డబ్బులు డ్రా చేసి పెట్టుకొని రొటేట్ చేస్తున్నాడు. నో యాక్షన్ బికాస్ ఆఫ్ మోడీ. అంటే ఆయనకు ఒక రూలు, మాకు ఒక రూలు. ఈరోజు దేశాన్ని నాశనం చేసిన వ్యక్తి మోడీ. 2,000 రూపాయలు ఎందుకు ఇచ్చారండి? 500 రూపాయలు ఎందుకు ఇచ్చారండి? డిమానిటైజేషన్ ఈ పనికే కదా. మీ ఇష్ట ప్రకారం ఓట్లు కొనడానికి, డబ్బులు పెట్టుకోవడానికి ఇంత దుర్మార్గంగా మీరు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా నీచంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆళ్లగడ్డలో కరెన్సీ ఇసిరేస్తున్నారు, డబ్బులు వెదజల్లుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో నామినేషన్లు దాఖలు చేశారు. అమేఠీ నగరంలో కార్యకర్తల కోలాహలం మధ్య రాహుల్ ఓపెన్ టాప్ జీప్లో ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అమేఠీ నగర వీధులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో కిక్కరెసిపోయాయి. రాహుల్కు పూలు చల్లుతూ ప్రజలు అభినందనలు తెలిపారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వద్రాలతో పాటు వీరి పిల్లలు రైహాన్ అండ్ మీరాయి పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నారాయణపేట్ జిల్లా మరికల్ మండలంలో ఉపాధి కూలి పనుల కోసం వెళ్లి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఎండ ఎక్కువగా ఉండడంతో కూలీలంతా గుట్టలాంటి ప్రదేశంలో సేద తీరుతూ ఉండగా ఒక్కసారిగా మట్టి పిల్లలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో మృతులంతా మహిళలే కావడం కూడా గమనార్హం. మృతులంతా పీలేరు గ్రామ వస్తువాసులే కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో CH లక్ష్మి అనే మరో వివాహిత గాయాలతో బయటపడింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో K లక్ష్మి, బుడ్డమ్మ, అనురాధ, మంగమ్మ, కేశమ్మ, అనంతమ్మ, B అనంతమ్మ, B లక్ష్మి, భీమమ్మ ఉన్నారు. మృతదేహాలను శివ పరీక్షల నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సఖీ కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ సఖీ కేంద్రం మనం కామారెడ్డి జిల్లాలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం వ్యక్తం చేశారు. అందరూ బాగా కష్టపడి పనిచేయాలని ఆయన తెలిపారు. సఖీ కేంద్రం మహిళలకు రక్షణ కోసమే అని ఆయన కోరారు. ఇక సఖీ కేంద్రముకు పేరు రావాలంటే ముందుగా జిల్లా స్థాయి డ్వాక్రా సంఘాలతో మండల స్థాయి, గ్రామ స్థాయి మీటింగులు పెడితేనే తొందరగా ప్రజల్లోకి వెళ్తుందని కూడా ఆయన అన్నారు. అందరూ పూర్తి బాధ్యతతో పనిచేయాలని కూడా కలెక్టర్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి, ఐసీడీసీ రాధం, ఇక సిట్స్ గంగాధర్, డాక్టర్ అజయ్ కుమార్, స్రవంతి, ఇక శ్రీలత పాల్గొన్నారు. ఎఫెక్ట్ పడుతుంది, వాటన్నింటినీ ఎలా అడ్రస్ చేస్తాము
అనేది కూడా ఒక ఇంపార్టెంట్. ఏదో ఆఫీసు పేపర్ వర్క్ లాగా సంతకాలు పెట్టి అటు ఇటు తీసుకపోతే మన సఖీ సెంటర్ ఉద్దేశం పూర్తి కాదు. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం, మేము ఉన్నాము అన్న ధైర్యం ఇవ్వడం, సమాజంలో కూడా మార్పు కోసం కూడా సఖీ సెంటర్ ప్రయత్నించాలి. మీకు ఏమీ కేసులు లేవు, బయటికి కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇలా సఖీ సెంటర్ ఉందని మీరే నలుగురు పోయి మీటింగ్ కండక్ట్ చేసి చెప్పి రాగలగాలి. అలా అయితేనే ప్రజల్లో నమ్మకం పెంచడం అనేది చిన్న విషయం కాదు. సో దానికి కంటిన్యూస్ ఎఫర్ట్స్ కావాలి. ఒకసారి ఫ్యామిలీస్ పంచగానే అది అయిపోదు. రెగ్యులర్గా మీరు ప్రోగ్రామ్స్ చేయాలి, రెగ్యులర్గా మీరు పేపర్లో ఉండాలి. మీరు చేసిన ప్రతి కేసు కూడా ప్రతి డీటెయిల్స్ కదా. ఇప్పుడు మేము షీటింగ్స్లో మేము ఒక స్ట్రాటజీ చేస్తాం. మేము ఏం పని చేసినా చేయకపోయినా మేము ఉన్నామని చెప్తాం. మాకేం పని లేకపోవచ్చు కానీ పోయి మేము ఉన్నాము అని చెప్తాం. సో అదే వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అదే కాక మేము ప్రతి నెల మేము ఇన్ని కేసులు వేసినాము, మేము ఇంతమందిని అప్రహెండ్ చేసాము, ఇంతమంది కౌన్సిలింగ్ ఇచ్చాము అని ఉన్నా లేకపోయినా మేము పేపర్కి ఇస్తాము. సో అది చూసినప్పుడైనా కొందరికి ధైర్యం వస్తుంది, ఆహా ఇంకా షీటింగ్ పనిచేస్తుంది, ఆహా వీళ్ళు ఎంతమందికి శిక్ష పడింది, సో నేను కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా మీరు కూడా ప్రతి నెల ప్రతి వారం మీడియాతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి ఏం చేయాలి, మనం ఉన్నాము అనే ధైర్యాన్ని వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఐ హోప్ ఈ ప్రోగ్రాంలో మన మహిళలకి పిల్లలకి అందరికీ కూడా గవర్నమెంట్ వాళ్ళతో ఉంది అని మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాధిత మహిళలు కానీ పిల్లలు కానీ వారందరి తరఫున కూడా సఖీ అనే సిస్టమ్ ఉంది. తనపై బురద చల్లుతున్నారని చెవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధించిన వ్యక్తి దగ్గర 10 లక్షలు దొరికాయంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం కొండ విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలోని కింది స్థాయి క్యాడర్ను కొన్నారని ఆరోపించారు. తాను భారీ మెజార్టీతో గెలుస్తాననే భయంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నారని కొండ ఆరోపించారు. నేను భారీ మెజార్టీతో గెలుస్తున్నా, ఈ భయంతో వీళ్ళు ఏదేదో ఆరోపణ, మా చుట్టమంట, ఏదో దూరం చుట్టమంట, ఎవరో అంట పట్టుకొని నాకు అంటగట్టి ఏదో 15 కోట్లు అంట. 15 కోట్లు ఉంటే ఎక్కడున్నాయి చెప్పమనండి. ఇవన్నీ పనికిరావు, ప్రజలు తెలివిగలవాళ్ళు. ఇంకోటి ఏంటంటే నేనెవరో మా చేవెళ్ళ ప్రజలకు తెలుసు, నేను ఎటువంటి మనిషినో మా చేవెళ్ళ ప్రజలకు తెలుసు, తెలంగాణకు కూడా తెలుసు నేను ఎటువంటి మనిషినో. ఇవన్నీ పనిచేయే. ఇంతకుముందేమో లీడర్లను కొన్ని పనిచేసిండ్రు, అయినా గెలుస్తున్నా. గెలిచిన ఎమ్మెల్యేలను కొన్నారు, అయినా గెలుస్తున్నా. ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. మండల్ పార్టీ ప్రెసిడెంట్ను కొనవైనరు. వీళ్ళందరూ అయినా కూడా ఒక వేవ్ ఉన్నది, సైలెంట్ వేవ్ ఉంది, దానికి అదిరిపోయి వీళ్ళు ఇంతవరకు దిగిసారిండ్రు. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ CEO రజత్ కుమార్ గారిని కలవడం జరిగింది. వారికి ఒక కంప్లైంట్ ఇచ్చినాము. ఏంటంటే ఒక్కరోజు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తమ పార్టీ ఆఫీసులోకి వెళ్లినట్టు ఈసీ ఆఫీసులోకి వెళ్తున్నారని కూడా టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసి ఏపీలో అధికారుల బదిలీపై ఏపీ సీఎం రాసిన లేఖను అందజేశారు. గతంలో టీడీపీ చేసిన ఫిర్యాదులను సైతం పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ను కనకమేడల కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక అకారణంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకూడదని కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేశారన్నారు. విజయసాయి కోరినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇస్తున్న ఈసీ తమకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని కూడా వాపోయారు. ఎన్నికల సంఘం ఏపీలో ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, తాము దాదాపు 150 ఫిర్యాదులు ఇచ్చినా స్పందించలేదని కూడా స్పష్టం చేశారు. ఏపీ ప్రజల్లో ఈసీపై సదాభిప్రాయం లేదని, అవసరమైతే ఈసీపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ తీరును తప్పుబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాశారు. వాళ్ళు రైతులా కూడా ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా. ఈ విషయాలన్నింటినీ కూడా మా ముఖ్యమంత్రి గారు లేఖ ద్వారా సిఈసికి చెప్పారు. అవన్నీ విషయాలన్నీ పోసకొచ్చినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే జరుగుతుందో వయలేషన్ చేస్తున్నీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్తే మేము దాదాపు 150 కంప్లైంట్లు ఇచ్చాం. ఒక కమిషన్ కూడా ఒక కంప్లైంట్ మీద కూడా ఈరోజు వరకు యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు ఇచ్చిన 10 కంప్లైంట్లు సిఈసికి రాగానే ఒకసారి ఏడీజీని ట్రాన్స్ఫర్ చేశారు, ఒకసారి కలెక్టర్ని చేశారు, ఒకసారి నేను ఎస్పీని చేశారు. వాళ్ళు పోస్టులో మెయిల్ పంపించినా కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ కండక్ట్ చేయటమే కాదు, ఓటర్లకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలా. మీరు ఏమనుకుంటున్నారో మా తెలుగుదేశం పార్టీ ఏం చెబుతుందో పక్కన పెట్టండి. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వచ్చి మీరు ఒక్కసారి విచారించండి. మీ ఎలక్షన్ కమిషన్ పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉందో
తెలుస్తుంది మీకు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు పైన టీడీపీ పైన విమర్శలు చేశారు. టీడీపీ ఓ పార్టీ కాదని అదో డ్రామా కంపెనీ అని కూడా అభివర్ణించారు. అభ్యంతరాలున్నాయంటూ కూడా ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి చంద్రబాబు డ్రామాలు ఆడారంటూ మండిపడ్డారు. చంద్రబాబు చింతామణి నాటకాన్ని రక్తి కట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ కూడా కలిశారు. ఇతర బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు, విజయ్ బాబులతో కలిసి ఈసీ వద్దకు వెళ్లిన కన్నా ఎన్నికల సందర్భంగా టీడీపీ అక్రమాలను కట్టడి చేయాలని కోరారు. ద్వివేదితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈసీని తన పని తాను చేసుకోనియకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ఇక ముందరి కాళ్లకు బంధం వేయడంలో కూడా దిట్ట అని కూడా ఆరోపించారు. కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారని కూడా విమర్శించారు. ఇదే విషయం ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. మనీ బ్యాంకింగ్ ప్లేసెస్గా మారినాయి అని అంటే ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ కూడా చెక్ చేస్తున్నటువంటి సందర్భం కనపడతలా. మేము అనేక మార్లు ఎలక్షన్ కమిషన్కి ఫోన్ ద్వారా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. మేము అనేక కంప్లైంట్స్ ఇచ్చాం సార్. ఈ అక్రమాల యథేచ్ఛగా డబ్బు పంపిణీ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. రాత్రి మాకు మరొక డిఎస్పీ పర్యవేక్షణలో పోలీసు డబ్బు పంచుతున్నారు సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో అనేటువంటిది ఒక నాకు ఫోన్ వచ్చిన వెంటనే మరి మా చైతన్యతోటి ఫోన్లో మాట్లాడించినా కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కనపడతలా. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ మేము ఈ డబ్బు పంపిణీ మీద మద్యం పంపిణీ మీద అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ లేదని మేము మొత్తుకుంటా ఉంటే ఎలక్షన్ కమిషన్ని పార్టీలకు అంటగట్టి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటం అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు సహజ గుణం. నేను అందుకే అది ఒక డ్రామా కంపెనీ అని చెప్పాను. అది ఒక రాజకీయ పార్టీ కాదు. ఎప్పుడు ఏ అవసరానికి వాళ్ళ అవసరాలకి ఏ పాత్ర అయినా పోషిస్తాడు, ఏ పాత్ర అయినా పోషించేస్తాడు. దానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు అని. ఈ డ్రామాలు ఆపండి చంద్రబాబు నాయుడు గారు. రేపు మీ డ్రామాకి తెరబడబోతుంది. మీరు ఎన్ని డ్రామాలు వేసినా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. భారత్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ మోదీ సర్కారే రావాలంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు అవకాశాలు ఉంటాయన్నది ఇమ్రాన్ ఉద్దేశం. అందుకే ఈ ఎన్నికలు బీజేపీ గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే బీజేపీ ఓ హిందుత్వ పార్టీ అయినా పాకిస్తాన్ ప్రధాని ఆ పార్టీయే గెలవాలని కోరుకుంటున్నారంటే మోదీ ఇమ్రాన్ మధ్య రహస్య స్నేహం ఉందంటూ కూడా విపక్షాలు విమర్శలు దాడి మొదలుపెట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ గెలిస్తే పాకిస్తాన్లో టపాసులు కాల్స్తారని కూడా వ్యాఖ్యానించారు. అసలు మోదీ గెలవాలని పాక్ కోరుకోవడం వెనుకున్న అంతర్యం ఏమిటని కూడా కేజ్రీవాల్ ప్రశ్నించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ రాజకీయ నేత కేరళ కాంగ్రెస్ ఎం వ్యవస్థాపకుడు కేఎం మణి కనుమూశారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని లేక్ కిషోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అత్యంత సీనియర్ నాయకుడు అయిన మణి అత్యధిక సార్లు రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేతగా రికార్డు సాధించారు. ఆర్థిక మంత్రిగా మొత్తం 13 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతేకాదు 50 ఏళ్ల పాటు ఏకదాటిగా ఎమ్మెల్యేగా కొనసాగారు. నిజానికి ఏ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేస్తారని కూడా భావించిన అనారోగ్య కారణాలతో ఆయన ప్రచారానికి కూడా దూరమయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీస్. కరీంనగర్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీహెచ్పీ ఫిర్యాదు. ఈసీ తీరుపై చంద్రబాబు సీరియస్. అధికారులు ఏకపక్ష బదిలీలపై అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు. అమేథీలో నామినేషన్లు దాఖలు చేసిన రాహుల్, కిక్కరిసిపోయిన అమేథీ వీధులు. కూలి పనుల కోసం వెళ్లి 10 మంది మృతి. గుట్ట కింద సేద తీరుతుండగా ప్రమాదం.